Hi my dear family, welcome back to our local channel. 6th day of my weight loss challenge. సో ఎర్లీ మార్నింగ్ లేచి రోజట్లాగా వాకింగ్ అయితే చేసేసాను. ఇంకా నా బ్రష్ చేయడానికి అయితే నాకు పెట్టిన ఎలైనర్ తీసుకోవడానికి భలే ఇబ్బందిగా ఉంది. అది మీకు కూడా తెలుసు, ముందు నుంచి వీడియోస్ చూసే వాళ్ళకి బాగా తెలుసు ఎందుకు ఇబ్బంది పడుతున్నాను అని. తినేటప్పుడు కానీ బ్రష్ చేసుకున్నప్పుడు కానీ ఇలా తీసేస్తూ ఉండాలి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ఫుల్గా ఉంది అని అంటేనే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అయితే రేపట్లాగా ఎర్లీ మార్నింగ్ అయితే 1/2 లీటర్ వాటర్ కంప్లీట్గా తాగాల్సిందే. ఈరోజు నేను ఒక టిప్ చెప్తాను. అదేంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది బాగా. తిన్న వెంటనే నిద్రపోకూడదు అంటారు కదా, అది నిజమే. తిన్న వెంటనే పడుకుంటే మాత్రం తప్పకుండా వెయిట్ గెయిన్ అయితే అవుతాము. అలాగే తిన్న తర్వాత వెంటనే వాటర్ అనేది తాగకూడదు. ముందైనా తాగొచ్చు కానీ తర్వాత అనేది తాగకూడదు. ఎప్పుడైతే తిని 1 అవర్ తర్వాత తాగాలి. అంతగా అవుతున్నాయి వాటర్ అంటే కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ తీసేసుకోకూడదు. సో తినే ముందు తీసుకుంటే మనకి అన్నం కూడా ఎక్కువ తినలేము, మనం కూడా ఫుడ్ తగ్గించిన వాళ్ళం అవుతాము. ఇంకా ఈరోజు బయట తీసుకొచ్చింది అమ్మాయి ఇడ్లీ, 2 ఇడ్లీ తీసుకొచ్చింది. పెద్ద పెద్ద ఇడ్లీలా కనిపిస్తున్నాయి కానీ దాంట్లో ఏం లేవు, చాలా చిన్నవే. ఇంకా 2 తింటున్నాను ఈరోజు అయితే. నా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. సిద్ధుకైతే ఇంట్లోనే వేసి, ఇంకా నేనైతే చక్కగా బ్రేక్ఫాస్ట్ మనం అన్ని డైలీ ఎలా తింటామో అలానే తిని కొంచెం క్వాంటిటీ అనేది తగ్గిస్తే, మనం ఇంత తింటాం అని అన్నప్పుడు కొంచెం క్వాంటిటీ తగ్గించేసుకొని ఈ రోజుకి సరిపెట్టుకున్నామంటే పొట్ట అనేది అలాగే అడ్జస్ట్ అవుతూ వస్తుంది మనకి. ఇంకా అప్పుడు ఆకలి అవటం తగ్గిద్ది. కొంచెం తినగానే పొట్ట నిండిపోయింది అనిపిస్తుంది, నాకైతే అలానే అనిపిస్తుంది. ఇంకా మా చెట్టున జాంకాయలు అయితే కోస్తున్నాము. చిన్నప్పటి రోజులు అయితే గుర్తు వచ్చాయి నాకు. ఇలానే దానికి కొంకి కడతాం కదా గెడకర్రకి, ఆ గెడకర్ర కొంకికి రాకపోతే ఇలా బాది కాయలను అయితే పిందలతో సహా రాలిపేసేదాన్ని నేనైతే. ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. ఒక కాయ కొద్దామంటే ఎంతసేపు చూసినా కానీ కాయకు రావట్లేదు. సో ట్రై చేసి చిన్నప్పుడు బాధలంటే బాధపడేశాను. మొత్తానికి కాయ అయితే పడిపోయింది. కాయ పడే ముందు కొమ్మలు కూడా పడిపోతున్నాయి. అలానే మీరు కూడా చిన్నప్పుడు ఇలానే చేశారా? చేసింటే కామెంట్ చేయండి. ఇంకా ఇది మా చిన్నప్పటి నుంచి ఉన్న జాన్ చెట్టు. దాన్ని నరికి ఇలా ఒక కొమ్మకి అయితే తీసుకొచ్చాము. ఈ కొమ్మ మాత్రం మంచిగా కాయలు అనేది కాస్తుంది. సమ్మర్ కదా, కొంచెం తయారవ్వగానే ఎండకు అనుకుంటా పండిపోతున్నాయి. ఇంకా సిద్ధు జాంకాయ అనగానే ఇలా కోసాము. కాయ అయితే చూడండి మంచిగా పండిపోయింది. ఎర్లీ మార్నింగ్ కోసాము. ఒకటేమో చిలక కొట్టింది ఒక పక్కన, ఒకటేమో నేను కొట్టినందువల్ల కింద పడినప్పుడు పగిలింది. కాయ అయితే మొత్తానికి డ్యామేజ్ అయ్యింది. ఇంకా సిద్ధుకి వెన్న క్లీన్ చేసి తినాలమ్మా అని చెప్పి ఇచ్చాను. వాడు మంచిగా క్లీన్ చేసి అని చెప్పి చెప్తాడు కూడా, వాటి మాటలు రాకపోయినా సరే. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి, వాటిని కోయటానికి ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. కొన్ని కాయలు ఉన్నాయి కానీ దీనంతా పండలేదు, ఈ కాయ అంతా పండలేదు. ఊర్లో ఇలా చెట్టు కాయలు మిస్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ ఇప్పటివరకు ఎంతవరకు వెళ్తున్నాయో కానీ ఏ ఊరు దాకా వెళ్తున్నాయని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కొంచెం కామెంట్ చేసి చెప్పండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తుంది. ఇంతకీ ఈ వీడియో ఎవరు తీస్తున్నారా అనుకోవచ్చు. రోజు స్టాండ్ పెట్టి చేసుకుంటాను. ఈరోజు మా అమ్మ హెల్ప్ తీసుకుని, అమ్మ కొంచెం హెల్ప్ చేయమా అంటే మా అమ్మ చూడండి ఎంత మంచిగా తీసిందో. కాయని తీయమంటే గెడకర్ర ఒక్కటే తీసింది కదా, భలే ఉంటుంది. అమ్మ వాళ్ళకి కొంచెం నేర్పిస్తే చాలు. అమ్మ వాళ్ళు ఎంత టాలెంటెడ్స్ అంటే ఒక్కసారి చెప్తే కాదు చాలు, వాళ్ళు తెలిసిపోద్ది. మా అమ్మ అయితే మంచిగా ఏం చెప్పినా కానీ చూపిస్తే నేర్చుకుంటుంది. ఎందుకంటే టైలర్ కదా, ఒకసారి కటింగ్ చూస్తే నేర్చుకున్నట్టు ఒకసారి వీడియో తీపిద్దామని చూపించామనుకోండి, ఇక తీస్తూనే ఉంటుంది వీడియోస్. ఈసారి ఇంకోటి తీసుకొచ్చాను, దాని మీద ఇది కొంచెం పచ్చిగా ఉందనిపించింది. ఇది చూడండి ఎంత మంచిగా ఉందో, కలర్ఫుల్. నా చేతిలోదేమో కొంచెం పచ్చిగా అనిపించింది. ఇంకా సిద్ధు 2 మొయ్యలేక కింద జారబోసాడు. ఇంకా నేనైతే క్లీన్ చేసి ఏవైతే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్ని అయితే తీసేసాను. ఇంకా సిద్ధుకి ఇస్తే మంచిగా లాగించేశాడు. నేను కూడా తిన్నాను. నా టీత్కి ఎనైల్ ఉంది కదా, అవి తీసుకుని తినాలి. ఇంకా తీసుకొని ఒకసారి పళ్ళు అనేది క్లీన్ చేసేసుకొని మళ్ళీ తిన్నాను. మీలో ఎవరైనా మన వీడియోస్ చూసేవాళ్ళు ఇలా
బ్రేసెస్ వేయించుకుని రిమూవ్ చేసిన తర్వాత ఇలా వేసుకుని ఎన్నాళ్ళు ఉంచుకున్నారా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే తెలియట్లేదు. డాక్టర్ అయితే 1.5 year అన్నాడు. నాకైతే కొంచెం కష్టంగానే ఉంది. 1 year పెట్టుకుంటానా లేదా అనిపిస్తుంది. కానీ బ్రేసెస్ 1 year పైనే అవుతుంది. పెట్టుకున్న తెలియలేదు, ఎందుకంటే అది నోటి నుంచి తీయం కదా. ఇదైతే పద్దాక తీస్తూ పెట్టుకుంటూ ఉన్నాము. అది కొంచెం డ్యామేజ్ అయితే మళ్ళీ తీసుకుని రమ్మన్నారు. ఇంకా ఈరోజు ఫుడ్ అయితే దోసకాయలో అమ్మ ఉప్పు చాపేసింది. చూడండి, నా రైస్ క్వాంటిటీ ఇంతకుముందు దీనికి డబల్ ఉండేది, కొంచెం తగ్గించేసాను. ఇంకా ఈ రోజుకైతే ఇలా వచ్చింది. ఇంకా కొన్ని రోజులకైతే చిన్న బౌల్ చాలు అన్నారు. వెయిట్ లాస్కి రైస్లో ఎక్కువ షుగర్స్ అవన్నీ ఉంటాయి కదా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల మన బాడీ కూడా అంత మంచిది. రైస్ ప్లేస్లో ఇంకేమైనా యాడ్ చేసుకుందామని అనుకుంటున్నాం. ఏమంటారు?